ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎక్కడ ఉన్నారు మంచు లక్ష్మి? ఈజ్ నౌ ఇన్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్? బేసిక్ గా ఏదో ఒక వుడ్ లో ఉంటానండి. అది ఏ వుడ్ అని మీరు తెలుసుకోవాలి అంతే. నన్ను ఏదో ఒక ప్లేస్ కి పరిమితం చేసేయకుండా మీరు గర్వపడాలి. ఒక తెలుగు అమ్మాయిగా ఉండి హాలీవుడ్ కి వెళ్ళొచ్చింది, ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్తుంది, ఏదో హిందీ చేసేద్దామని కాదు. జస్ట్ దట్ దర్ ఇస్ మోర్ వర్క్ దేర్, మోర్ స్కోప్ దేర్, మోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ డూ దేర్. సో అలా అనుకొని ముందుకెళ్ళడమే తప్ప, అంటే నవేడేస్ మోస్ట్లీ యు ఆర్ స్టేయింగ్ ఇన్ బాంబే అంటున్నారు కదా. అంటే బాంబే, లివింగ్ ఇన్ బాంబే, వర్కింగ్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో వర్క్ ఎక్కడున్నా వీఆర్ మూవింగ్. బట్ పాప నేను అక్కడ ఉంటున్నాను, తన స్కూల్ అక్కడికి వెళ్తుంది. అక్కడ యాక్టివిటీ పరంగా ఏంటి? మొన్నే ట్రేటర్స్ అనే ఒక పాన్ ఇండియా షో చేశాను. వీ లాంచ్ ద షో ఇన్ ఇండియా. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ షోస్. అది ఇండియాలో లాంచ్ అయింది త్రూ BBC అండ్ అమెజాన్ అన్నమాట. సో చేస్తే అలా బొమ్మని ఏదో ఒక సౌండ్ వచ్చేటట్టు చేస్తాను తప్ప, లైక్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ ఫ్యూ మోర్ థింగ్స్. బట్ అది బయటకు వచ్చేంత వరకు చెప్పట్లేదు. బికాజ్ సినిమాలు తీసేది ఒక ఎత్తు, సినిమా అయిన తర్వాత ఒక ఎత్తు, అది బయటికి రావడం ఇంకో ఎత్తు. మంచు లక్ష్మి అంటే, మంచు లక్ష్మి ఈజ్ ఎన్ యాక్ట్రెస్, మంచు లక్ష్మి ఈజ్ ఎ ప్రొడ్యూసర్, మంచు లక్ష్మి ఈజ్ ఎన్ యాంకర్, మంచు లక్ష్మి ఈజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్. ఇవన్నీ వాట్ ఈస్ ద పర్టికులర్ ఏరియా యు ఆర్ సీరియస్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్? అంటే దిస్ మూమెంట్ అంతే. ఈ క్షణం నేను ఎంత ప్రెజెంట్ గా ఉన్నానా మీతోటి అని. బికాజ్ నేను ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, ఇంకోటి అవ్వాలంటే లైఫ్ నేర్పించేసింది. అనుకున్నది ఒక్కటి, అయినది ఇంకొకటి, ఎందుకు వచ్చిందిరా బాబు. అందుకని నేను ఏం చేస్తున్నా, ఈ క్షణం, ఈ మూమెంట్, నేను ఇప్పుడు దక్షని రిలీజ్ చేస్తున్నాను. I am fully concentrated on Daksha as a producer and as an actor. రేపు నా కూతురు వచ్చినప్పుడు I'll be 100% mother. ఎల్లుండి టీచ్ ఫర్ చేంజ్ గా వెళ్ళినవాడు. అదే నిన్న కూడా ఈ ప్రమోషన్స్ మధ్యలో నేను పల్నాడుకి వెళ్ళి, ధరణికోటకి వెళ్ళి ఇంకో 10 స్కూల్లో ఓపెన్ చేసి వచ్చాం. అక్కడికి వెళ్ళి కూడా నేను ఇంకో సినిమాది, ఇంకో ఇది ఏం పెట్టుకోలే నాకు, ఎందుకంటే నాకు టైం సరిపోతుందా లేదా తెలియదు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన పని సక్రమంగా చేసుకొని రావడమే ఉద్దేశం. సో నేను ఇది చేస్తూ ఇంకో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇది దొబ్బుతుంది, అది పోతుంది. మంచు మోహన్ బాబు గారు ఈ సినిమా ప్రొడ్యూసర్, టైటిల్స్ లో కూడా పడింది మంచు మోహన్ బాబు. ఆయన ఎక్కడ ప్రమోషన్స్ లో కానీ వాటిలో కానీ రావట్లేదు. ఆయన హీఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద సీన్ ఆఫ్ దక్ష. వై? అది మీకే తెలియాలి. మీరేగా ఆయన ఫోన్ చేశారు నిన్న, ఏం చెప్పారు? నన్ను లాక్ చేస్తే మిమ్మల్ని లాక్ చేస్తాను, నాతో పెట్టుకోవద్దు. అడిగాను, ఆయన వద్దు అన్నారు. ఇంకా ఆయన్ని ఫోర్స్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ ఆయన ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఆయన బ్లెస్సింగ్స్ నా మీద ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూనే ముందుకెళ్తాను. బికాజ్ ఏ అడిగేసినా తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ లేకుండా మనం ఏమీ చేయలేం. కన్నప్పతో పర్ఫార్మర్గా సినిమా ఫైనాన్షియల్గా అది అంత ఫిక్స్ అవ్వలేదు, బట్ చాలా మంచి పేరు వచ్చింది కన్నప్పకి. మీ పెద్ద తమ్ముడు, మీ చిన్న తమ్ముడుకు భైరవ అండ్ మిరా అయితోటి అసలు విలన్ అంటే ఇలా ఉండాలనేంత రేంజ్లో తనకు వచ్చింది. ఇప్పుడు రేపు దక్ష రిలీజ్ కాకుండా యూఆర్ ఆల్సో గోయింగ్ టు ఎంజాయ్ ద సేమ్. హౌ యూఆర్ ఫీలింగ్ అబౌట్ దిస్? ఇద్దరు తమ్ముళ్ళు ఫ్రమ్ యువర్ మౌత్ టు గాడ్స్ ఇయర్స్ అండి. అవార్డులు వచ్చేసే చాలు, ఇప్పుడు రివార్డులు కావాలి. కిచింగ్ 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 అంతే కావాలి నాకు ఇప్పుడు ప్రస్తుతం. ఎలా, హౌ డు యు కాంప్లిమెంట్ కన్నప్ప పర్ఫార్మెన్స్? ఏమంటే విష్ణు ఏది చేసినా ఎప్పుడు తన ఎఫర్ట్కి మటుకు 1000% పెడతాడు. హీ నెవర్ బ్యాక్స్ అవుట్. తన విజన్ చాలా పెద్దది. అది ఎలాంటి విజన్ అనేది దాని లోపలికి వెళ్ళకుండా వాడు అనుకున్న దానికన్నిటికీ హీ పుట్స్ 1000% ఎఫర్ట్ ఇన్ ఇట్. అండ్ సో దర్ ఇస్ నో టేకింగ్ అవే ఫ్రమ్ ఇట్ అనమాట. అండ్ ఇంకా మనోజ్ సంగతి నేనేం చెప్తాను చెప్పండి. ఐ మీన్ వాడు ఊరికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతేనే హీఈస్ ఊజింగ్ అవుట్ ఆఫ్ టాలెంట్ మనోజ్. ఇంకో అడిగేసి చెప్తాను, నేను ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అనిపిస్తుంది, విష్ణు ఎఫర్ట్ పెట్టాల్సి అనిపిస్తుంది. మనోజ్ ఎఫర్ట్ పెట్టడు అంటే తప్పు, బట్ వాడికి అంత ఈజీగా వస్తుంది. ఒక యాక్టింగ్ అయినా, చాలా ఇంటర్వ్యూస్లో మనోజ్ని మీరు ఒక యాక్టర్గానే చూశారు, కానీ వాడిలో ఒక అద్భుతమైన ఒక డైరెక్టర్ ఉన్నాడండి. అసలు అది ఎప్పుడు బయటకు వస్తాడా అని నేను ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నాను అన్నమాట. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్యామిలీ, 45 సంవత్సరాలుగా, ఒక 50 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన లెగసీ కంటిన్యూ చేస్తున్నారు మోహన్ బాబు గారు. ఇలాంటి ఫ్యామిలీలో చిన్న పాసింగ్ క్లౌడ్స్ అనుకోవాలా, చిన్న చిన్న విభేదాలు రావడం, అన్నదమ్ముల మధ్య రావడం అనేది జరిగింది. కానీ ఇద్దరిని 2 కళ్ళుగా చూసుకున్న అక్క మంచు లక్ష్మి. ఈ రెండిట్ల మధ్య ఒక సయోధ్య కుదిర్చి నాన్నగారికి
ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేలాగా ఈ ఫ్యామిలీలో ఏదైతే జరిగిందో డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్స్ని క్లోజప్ చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఏమైనా జరుగుతున్నాయా? వాట్ ఈస్ ద రోల్ మంచు లక్ష్మి ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ దిస్ కాంట్రవర్సీ అంటే ఏం చెప్తారు? మా దురదృష్టం ఏంటి అంటే మేము గ్లాస్ హౌసెస్లో ఉంటాం కాబట్టి మాది భూతద్దంతో చూసేది అలవాటు అయిపోయింది. నేను ఏం ప్రయత్నం చేశానా చెయ్యలేదా ఏం చెయ్యాలా అనేది నేను ఇప్పుడు మీడియా ముందు వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎల్లప్పటికీ ఎప్పటికీ మా ఫ్యామిలీ కలిసికట్టుగా ప్రేమతో ఉండాలని అందరికీ ఉంటుంది, నాకు అదే భావం. చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఆ, మా చిన్ని లక్ష్మి, నేను ఎత్తుకున్న లక్ష్మి. అవును, అంకుల్ దగ్గర నన్ను ఎత్తుకున్న ఫోటోలు ఉన్నాయి. వీరదామాల్ స్ట్రీట్ లో నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే రోజు దాసనారాయణ గారి దగ్గర టింగ్ 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 అంటే రోడ్ల మీద పరిగెత్తాలి, ఒరే ఒరే పట్రారా పోత రైలు తీసుకొచ్చి ఆడించుకున్న రోజుల నుంచి తన కాలేజ్ డేస్ నుంచి ఎవరీ గ్రోత్, తన ఎవరీ ఇది మాకు తెలుసు, ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాం. అలాంటి లక్ష్మి ఈ రోజున మాకు అందరికి ఒక ప్రౌడ్ సెలబ్రిటీగా ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ దక్ష. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.